మూడు విషయాలు ముఖ్యమైనవి. ఏంటివి చెప్పండి అవి? ఒకటి ప్రేమ, రెండోది నిరీక్షణ, మూడోది విశ్వాసం. ఈ మూడు గొప్పవి. కానీ ఈ మూడిట్లో కూడా శ్రేష్టమైనది ఏంటో తెలుసా? చెప్పండి. ప్రేమనే. విశ్వాసము నిరీక్షణ కంటే కూడా ఏది గొప్పది చెప్పాలా? ప్రేమ గొప్పది. ఒకడు అంటాడు, ఆ మాట 1 కొరింథీయుల్లో 13వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని తెలుసా? ఒక వ్యక్తి తనకున్నదంతా తీసుకెళ్లి దేవునికి ఇచ్చినా, పరిచర్యకి ఇచ్చినా, తన శరీరమే దేవునికి ఇచ్చేంత అర్పించినా కూడా ప్రేమ లేనివాడైతే వ్యర్థమే. ఒకడు కొండను తీసుకెళ్లి, కొండను పెకిలింపగల విశ్వాసం ఉండి, కొండను తీసుకెళ్లి సముద్రంలో పడేసేంత విశ్వాసం ఉండి కూడా ప్రేమ లేకపోతే చెప్పండి వ్యర్థమే. ఇక్కడ ప్రేమ ముఖ్యం. నీకు ఎన్ని వరాలున్నా, ఎన్ని ఫలాలున్నా, ఎన్ని ఆశీర్వాదాలున్నా, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రేమ. దేవుడు ఏం చెప్పాడంటే, ఇందులో ఉన్న ఆజ్ఞలు ఇవన్నీ మనుషుడు నమ్మకంగా అనుసరిస్తాడా అంటే అనుసరించలేడు. అందుకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. అన్ని ఆజ్ఞలు చూసుకుంటే ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతాం. అందుకొరకే నువ్వు ఒక్క ఆజ్ఞ పాటించావనుకోండి, ఒక్క ఆజ్ఞ పాటించారనుకోండి, అన్ని పాటించినట్లే. ఏమిటి ఆజ్ఞ? ఒకసారి తీస్తారా బైబిల్? పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. అమ్మా, ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 100 ఆజ్ఞలు ఉన్నాయి కదా అండి. అన్ని ఆజ్ఞలు ఒక్క ప్రేమ కలిగి ఉంటే అన్ని చేసినట్టంట. ఇప్పుడు చెప్పండి, ఆ 100 ఆజ్ఞలు మనం చేయగలుగుతామా? ఈ ఒక్క ప్రేమ కలిగి ఉండడం సాధ్యమా? ఏది సాధ్యం మనకు? అందుకొరకు దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటా అంటే పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలా.